హాయ్ అండి. మన ఫైనాన్షియల్ గ్రోత్‌కు సంబంధించి మంచి మంచి సలహాలు, సూచనలు ఇచ్చేటటువంటి మనీ గురు రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. రాజశేఖర్ గారిని ఈరోజు అడిగే సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది కూడా ట్రెజర్ హంటింగు లేదంటే పాత విగ్రహాలు దొరికితే ఒక్కసారే జీవితం సెటిల్ అయిపోద్ది. లంకె బిందులేదో ఉన్నాయి, నిధులు నిక్షేపాలు దొరుకుతాయి. అంటే లైఫ్ మొత్తం ఒకే ఒక సింగిల్ అటెంప్ట్‌లో సెటిల్ చేసుకోవాలనేటటువంటి అత్యాశతోటానండి, లేదంటేనేమో అదొక రకమైన మైండ్ సెట్ తోటి తిరుగుతూ ఉంటారు. అలా ఎందుకు తిరుగుతారు? అసలు ఆ టైప్ ఆఫ్ దాని వ్యక్తిత్వం నుంచి బయటెందుకు రావాలి? ఎందుకంటే చాలామంది చెప్తా ఉంటే, మనం కూడా ఏందిరబ్బా ప్రతిరోజు 10 గంటలు, 12 గంటలు కష్టపడటం ఎందుకు? ఇట్లాంటిది ఏదైనా ఎంచుకోవచ్చుగా అని చెప్పేసి ఎవరో చేస్తున్నారంటే కూడా అటువైపు ఆసక్తి లేదంటే ఇది పెట్టి మనం వింటా ఉంటాం. కానీ అది ఎంతవరకు కరెక్టు? అసలు ఎవరు సాధించినోళ్ళు ఉన్నారా? సాధిస్తారా? అసలు అట్లాంటి వ్యాపకాన్ని మనం వదిలేసుకోవాలంటే ఏం చేయాలి? రాజశేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ఇప్పుడు అంటే ట్రెజర్ హంటింగ్ మీద వాటి మీద అంటే సింగిల్ అటెంప్ట్లో సెటిల్ కావాలని దాన్ని ఎట్లా అసలు? దీంట్లో డే టు డే నాకు ఒక 10-12 సంవత్సరాలుగా నాకు ఈ సబ్జెక్టు నా దగ్గరికి వస్తూ ఉంది. అంటే జనాలు డబ్బులు అనగానే ముందు నా దగ్గరికి ఈ సబ్జెక్ట్ పట్టుకొస్తానంట. 10-12 సంవత్సరాలు వస్తుంది. మీరు చెప్పిన దానికంటే ఫైనాన్షియల్ గ్రోత్ చాలా చిన్నగా ఉంటుంది గ్రోత్. ఇది అట్ట కాదు, సింగిల్ అటెంప్ట్లో వందల వేల కోట్లు అనమాట. అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. ఈ 10-12 సంవత్సరాల్లో కొన్ని వందల కేసులు నా దగ్గరికి వచ్చి ఉంటాయి. కానీ నాకు అందులో ఒక్కటి కూడా మెటీరియలైజ్ కనపడలేదు. కానీ ఇందులో పిహెచ్డీలు చేసిన వాళ్ళు, హైకోర్టు అడ్వకేట్లు, మళ్ళీ పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, పెద్ద పెద్ద కోటీశ్వరులు, చదువుకోని వాళ్ళు, అంటే ఆఖరికి ఒక చదువు లేనోడు పలుగు పారబట్టుకుని వాడు తయారీతుడు, ఈ డబ్బున్నోడు డబ్బులు పెట్టడానికి వాడు తయారీతుడు, ఈ చదువుకున్నాడు వాడి నాలెడ్జ్ ఉపయోగించి వాడు తయారవుతాడు. మొత్తానికి ఏంటంటే వీళ్ళందరూ గ్యాంగ్గా చేరి ఎక్కడో ఏదో ఉంది, ఏదో తీసుకురావాలి, ఫలానా చోట ఫలానాతో పాతి పెట్టారంట, అది తీయగలిగితే. ఇక దీని మీద ఇది ఒక గ్రీడ్ ఫ్యాక్టర్. దీని మీద బిజినెస్ చేసేవాళ్ళు కొంతమంది ఏంటి, అక్కడ ఏదో నా బంధం ఉంది, ఆ బంధం తొలగిస్తానికి పూజ చేయాలి, సో నాకు 2 లక్షలు ఇవ్వండి అని ఇదొక వర్గం. అంటే ఇదొక వర్గం అయితే దీన్ని సపోర్ట్ చేసుకుంటే ఇదో వర్గం అనమాట. ఇంకోటి ఏంటి, ఇది ఈ సరుకు తీసుకొస్తే కనుక నేను అమ్మి పెడతాను, నా దగ్గర బయ్యర్ ఉన్నాడు అని చెప్పి ఇది ఇంకో వర్గం. అట్లా రకరకాల వర్గాలు పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఈ యొక్క చేస్తున్నప్పుడు ఈ 10-12 సంవత్సరాల్లో నేను చెప్పిన మా అడ్వకేట్ మిత్రుడు కావచ్చు, తెలిసిన వాళ్ళకి చెప్తాం. కానీ మ్యాజిక్ ఏంటంటే సార్, ఇందులో ఒకసారి తగిలేదనుకోండి, వాడికి బుర్రలో పురుగు దొరికింది అనుకోండి, ఎవరు చెప్పినా ఎండ. అంటే ఆఖరికి ఆ జీవితం మొత్తం నాశనం అయ్యి రోడ్డు మీదకి వచ్చిన దాకా స్పృహ ఉండదన్నమాట. కొంతమంది లక్కీగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కొంతమంది నేను సక్సెస్ఫుల్గా దాంట్లో బయటికి తీసుకురాగలిగా. మొత్తాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే నవ్వుతారు అనమాట. వీళ్ళే నవ్వుతారు. సార్ నిన్నటిదాకా నేను కూడా ఇట్లా ఎరిబాగులో తిరిగాను సార్, వీడికి ఎప్పుడు సార్ తెలుస్తుంది అంటాడు అనమాట. బాబు నీకు తెలిసినప్పుడు తెలుస్తుంది, నీకు తెలిసిన ముందు నీకు తెలియని తర్వాత నీకు అనుభవం తెలిసింది, వాడికి అనుభవం అయినప్పుడు అనుభవం మీకు తెలుస్తుంది, వదిలేసేయండి. సో దెర్ ఆర్ పీపుల్, ఒక టోటల్ వర్గం. ఇది ఒక రకం అయితే ఇంకో రకం ఏంటంటే, అది మేజర్గా ఏంటంటే సార్, ఎస్పెషల్లీ మీరు చూస్తే కనుక ఒకప్పుడు సినిమాల్లో కానీ అంటే దీనికి ఇన్ని రకాల కారణాలా అని చెప్పి ఆశ్చర్యపోతారు. సినిమాల్లో హీరో అనేవాడు కష్టపడి సైకిల్ దొక్కు, రిక్షా దొక్కు, కూలి పని చేసు, అది చేసు మొత్తానికి అమ్మ నేను BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానమ్మా అంటే ఉద్యోగం వచ్చింది, 100 రూపాయలు జీతం అమ్మా అంటే ఆహా దేవుడు దయ చూశాడయ్యా. ఇక వాడు అక్కడ ఎంతసేపు ఏంటంటే నీకు ఒక సంపాదన, ఒక మీన్స్, దాంట్లోపల నువ్వు జీవించటం, అంటే ఒక జీవితాన్ని సాఫీగా సాగించటం, నిజాయితీగా నిబద్ధతగా సాగించటం అనేది ప్రమోట్ అయింది ఆ కాలంలో. 80s 90s కాలంలో అది బాగా ప్రమోట్ అయింది. తర్వాత మీరు కనుక ఈ మధ్యకాలంలో ఒక గత దశాబ్ద కాలంగా వచ్చిన సినిమాలు చూస్తే కనుక ఏ హీరో కూడా పేదోడు కాదు.
1000 కోట్లు దానం చేసినోడు, 100 కోట్లు దానం చేసినోడు, ఒక్క వాచి అమ్మేస్తే 10 మంది లైఫ్ సెటిల్ అయిపోయేవాడు, మళ్ళా 10,000 కోట్లు, 20,000 కోట్లు, అంటే వేల కోట్లే. మామూలు 1-2 కోట్లు 3 కోట్లు అసలు బూత్ మాట అనమాట. సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ ఎక్కడైనా సరే నీకు ఆఖరికి గుడిసెలో ఉన్నాడు వీడన్నా కానీ ఆ గుడిసె కూడా అదో రకంగా అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఒక గ్రాండ్నెస్ అనేది లేకపోతే, అంటే ఒక 1000 కోట్లు కానీ 100 కోట్లు కానీ లేకపోతే మనిషి కాదు, మనిషి బతికేది బతుకు కాదు అసలు. అంటే వాడికి అక్కడ ఆ లిమిట్ అక్కడి నుంచి అనమాట. ఆ సినిమాల్లో ఆ హీరో ఏదో దాన ధర్మాలు చేయటాలు, ఈ ఊరు దత్త తీసుకొని చేసేయటాలు, కాన్సెప్ట్ ఓకే, ఎవరికి ఉన్నోడికి చేస్తాడు. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఆ హీరో కూడా మీరు చూస్తే కనుక ఆ హీరో కూడా తను సంపాదించి దాన ధర్మాలు చేసిన సీన్ ఎక్కడ కనపడదు. వాళ్ళ నాన్న సంపాదించిందో వాళ్ళ తాత సంపాదించిందో వాళ్ళకి సంపాదిస్తున్న విలువ తెలుసు కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టరు, ఇది తెలియదు ఇది ఖర్చు పెడతాడని, అది హీరోయిజం అయిపోయింది ఇప్పుడు. సో దాన్ని చూసి వీళ్ళు ఇన్స్పిరేషన్, మనం కూడా అలా వేడకూడదు, అలా పర్సనల్ హెలికాప్టర్, పర్సనల్ ఫ్లైట్, కారు, పెద్ద కారు, బిల్డింగ్, బంగ్లా, ఓ. సో మనిషికి ఉంటుంది, కానీ దానికి నువ్వేం చేయాలి? స్టెప్ బై స్టెప్. మనీ మేకింగ్ ఈజ్ ఎ ప్రాసెస్. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే మనీ మేకింగ్ అనేది 2 రకాలుగా పోల్చవచ్చు. ఒకటి, డబ్బు సంపాదించడం అనేది వేట కాదు, వ్యవసాయం. డబ్బు సంపాదించడం అనేది వేట రూపంలో డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు, వ్యవసాయ రూపంలో డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు. వేట రూపంలో సంపాదించడం, ఇట్ట పోయాడు, కుక్కో నక్కో ఏదో దొరికింది, కొట్టాడు, తీసుకొచ్చాడు, ఇది వేట. సో ఏమవుద్ది, ఇవాళ తెచ్చావు, రేపు తెలియదు, ఎప్పుడు తెలియదు. పోనీ వేట లోపల నీకు వస్తావా, ప్రతిసారి వేట కొట్టుకొస్తావా తెలీదు. ఏ సింహాన్నో పులిలో ఎదురెళ్ళావు అనుకో, అది నిన్ను తినచ్చు, అది నిన్ను వేటాడచ్చు. సో ఇది గ్యారంటీ లేని విషయం. వేట వస్తే ఓకే, రాకపోతే నాట్ ఓకే. వచ్చినా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇన్ని రోజులు వస్తుందో తెలియదు, అది ఎంతకాలం ఉంటుందో తెలియదు. హంటింగ్ అంటే దానికి నువ్వైనా హంట్ చేయొచ్చు, నువ్వైనా హంట్ అవ్వచ్చు, నువ్వు హంట్ చేయొచ్చు, హంట్ కావచ్చు, కాబడచ్చు, రెండిట్లో ఏదైనా జరగదు. ఇది కాకుండా మనీ మేకింగ్ అనేది నేనేమంటా అంటే ఇట్స్ ఎ ప్రాసెస్, వ్యవసాయం లాంటిది. వ్యవసాయం అంటే ఏంటి? నువ్వు నేల తీసుకోవాలి, దుక్కి దున్నాలి, నారు పోయాలి, నీరు పోయాలి, ఎరువులు వేయాలి, మొక్కను నీళ్లు పెట్టాలి, రెగ్యులర్గా దాన్ని కాపాడాలి, పెంచి పోషించాలి, పంట వచ్చినప్పుడు పంట అక్కడిక్కడ నాశనం కాకుండా కాపాడాలి, పంట కొయ్యాలి, కోసిన తర్వాత కొంత ధాన్యం నువ్వు అట్టి పెట్టుకోవాలి, మళ్ళీ పంట కోసం కొంత ధాన్యాన్ని పక్కన వాడికి సప్లై చేయాలి, కొంత ధాన్యం నువ్వు తినడానికి పెట్టుకోవాలి. సో దట్ అండి ఈ సైక్లిక్ ప్రాసెస్. ఈ సైక్లిక్ ప్రాసెస్ ఏమవుతుందంటే ఎక్కడ ఆగదు, కంటిన్యూస్గా సైక్లిక్గా నడుస్తూ ఉంటుంది. డబ్బు నీ కంటిన్యూస్గా నీ లైఫ్లో మనీ అనేది కంటిన్యూ నడుస్తుంటుంది. నీకు అక్కడ లోటు కానీ, తరుగు కానీ, ఇబ్బంది కానీ, భయం కానీ, లేకపోతే మనం ఏమంటుందండి అభద్రత కానీ ఉండదు. కానీ ఎప్పుడైతే నువ్వు డబ్బుని వేట రూపంలో మార్చావో అది ఎప్పుడు జరుగుతుందో తెలీదు, ఆ వేటకు నువ్వు బలవుతావో తెలీదు, నువ్వు ఆ వేట తీసుకొస్తావో లేదో తెలీదు. ఇవన్నీ అంటే ఈ డబ్బుని వేట రూపంలో వెళ్దాం, నేను కుంభస్థలం కొడదాం, వచ్చి పడుద్ది, అది వచ్చి పడే అవకాశాలు ఎన్ని ఉన్నాయో అసలు నువ్వు పోయే అవకాశాలు కూడా అన్నీ ఉన్నాయి డెఫినెట్గా. సో మ్యాజిక్ ఏంటంటే ఈ డబ్బులు వస్తే కావాలి అని ఆశే, కానీ వస్తే ఏం చేసుకోవాలో కూడా 99% జనాలకు తెలియదు. ఈ స్కీముల వెనకాల ఎవరైతే తిరుగుతున్నారో ట్రెజరెంట్ వెనకాల వాళ్ళు దేని వెనకైతే తిరుగుతున్నారో అది దొరుకుద్దో లేదో తెలియదు. అంటే చాలా పర్మిటేషన్ కాంబినేషన్స్ అండి. ఒకటి అది దొరుకుద్దో లేదో తెలియదు, దొరికింది అనుకోండి ఏం చేసుకోవాలో తెలియదు, దాన్ని ఏం చేసుకోవాలో తెలియదు. సరే దాన్ని ఎవరికో అమ్మాలి, ఎవరికి అమ్మాలో తెలియదు, ఎంతకు అమ్మాలో తెలియదు, ఎప్పుడు అమ్మాలో తెలియదు, ఎలా అమ్మాలో తెలియదు. సరే అమ్మారే అనుకోండి, వాడు డబ్బులు ఇస్తాడో లేదు, ఆ డబ్బులు ఇస్తాడో లేదు తెలియదు, ఇవ్వడో లేదు తెలియదు, తెచ్చారో అనుకో డబ్బులు, ఆ డబ్బులు ఏం చేసుకోవాలో అంతకంటే తెలియదు. సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇది ఈ యొక్క స్కీమ్ వెనక స్కామ్ వెనక పరిగెత్తే వాళ్ళందరూ ఒక ఆయన రైతు అన్నాయంట, పక్క పొలం రైతుని, అరే మీ కుక్క రోడ్డు మట్టి వెళ్ళి ప్రతి కారు వెనకాల పరిగెట్టుద్ది కదా,
అసలు ఏ కారణాన్ని పట్టుకుంటుంది అంటావా అని. నా సమస్య అది కాదురా, పట్టుకుని ఏం చేస్తుందో అర్థం కాదు నాకు. అంటే ఈ కారణం ఆపిద్ది, ఆపాక ఏం చేస్తుంది తెలియదు. అట్లా ఈ స్కీమ్లు ఈ ట్రెజర్ హంట్ చేసే వాళ్ళందరూ కూడా నాకు నా అబ్జర్వేషన్ ఏంటంటే కావాలని పరిగెడతారు, పట్టుకున్న తర్వాత ఏం చేస్తారు తెలీదు. వాళ్ళే కాదండి, ప్రపంచంలో సమాజంలో చాలామంది కోట్లు డబ్బు కావాలి, కోట్లు డబ్బు కావాలి, 100 కోట్లు డబ్బు కావాలి, 1000 కోట్లు డబ్బు కావాలనే ఆశ ఉంటుంది. కానీ నిజంగా ఆ డబ్బుతోటి ఏం చెయ్యాలి అనే విషయంలో జీరో నాలెడ్జ్. ఆ డబ్బుతో ఏం చేయాలనే విషయం చాలామంది ఆ డబ్బు వస్తే హ్యాపీగా ఉండొచ్చండి. హ్యాపీ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి? కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ రిచ్ లైఫ్ అనేది 99% ఆఫ్ ద జనాలకి వాటి రోజు తెలియదు. కాబట్టి ఎవరో ఏదో మంత్రం చేసుకుంటే కోట్లు వస్తాయంటేనో, ఏదో యంత్రం పెడితే లక్షలు వస్తాయంటేనో, లేదా ఇంకేదో చేస్తే వస్తాయంటేనో కావాలని ఆరటమే చెప్తే నిజంగా అవి వస్తే ఏం చేయాలో జీరో నాలెడ్జ్. సో అది వాళ్ళకి వచ్చిన తర్వాత ఆ నరకం ఏంటనేది వచ్చిన తర్వాత తెలుస్తుంది. రాకముందంతా దానికోసం పరిగెత్తడమే, వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలో అర్థం కాక నరకం కనపడుతుంది అనమాట. మొత్తానికైతే అది అంటే సక్సెస్ అయ్యే రేషియో తక్కువ అంటారు. అసలు నెగ్లిజిబుల్. నాకైతే ఇప్పటిదాకా నాకు ఈ గత 15 సంవత్సరాల్లో ఒక్క కేసు కూడా సక్సెస్ అయినది తగల. ఓకే అండి, థ్యాంక్ యూ. చూశారు కదండి, మనీ గురు రాజశేఖర్ గారు కొన్ని వేల మందికి సలహాలు ఇస్తూ ఉంటారు. అంటే ఆర్థికంగా ఎలా పైకి రావాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏంది, ఫైనాన్షియల్ గ్రోత్ ఏంది. రాజశేఖర్ గారి కెరీర్లోనే ట్రెజర్ హంట్ ద్వారా హంట్ చేసిన పర్సన్ ఒకటి కనపడలేదంట. అంటే అనూహ్యంగా సినిమాల్లోనూ నవలల్లోనూ పాతకాలం జానపద సినిమాలలో ఉంటాయి కదా, ఆ సినిమాల్లో ఒక్కసారి ఓవర్ నైట్ అంటే ఇటు చూపిస్తే ఎమ్మటే రేపు పొద్దున్నే 100 కోటీశ్వరుడు ఉన్న లైఫ్ అది చూపిస్తారు. అవి జస్ట్ సినిమాలో చూడటానికి బాగుంటాయి తప్ప బయట లైఫ్లో ఒకటి కూడా చూడలేదు అంటున్నారు. కాబట్టి ఒక వ్యవసాయం చేసినట్టు ఒక పద్ధతిగా ఒక ప్లానింగ్ తోటి జీవితాన్ని తీర్చిదిద్దుకోమని చెప్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని వారించి, వాళ్ళు తప్పుదారిలో పోతున్నారని చెప్పేసి వాళ్ళని మంచి మార్గంలో ప్రయత్నం చేయండి. దానికోసం అవసరమైతే రాజశేఖర్ గారు లాంటి వాళ్ళతోటి కౌన్సిలింగ్ ఇప్పించండి. అంతేగాని వాళ్ళు వెళ్ళే మార్గంలో మీరు పోవాలని చెప్పేసి ప్రయత్నం చేయమాకండి. అట్లాంటి వాళ్ళ దారి మార్చుకోవడానికి ఉపయోగపడవచ్చు. ఈ వీడియోని షేర్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోలు చేస్తున్నాం కాబట్టి లైక్ చేయండి. మీరు ఇంకేదైనా వీడియోలు ఇట్లాంటి మంచి వీడియోలు చూడాలనుకుంటే కింద కామెంట్ చేయండి, చేసే ప్రయత్నం చేస్తాము. మా ఛానల్ ఇవే వీడియోలు వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.